సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో 18.57 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నేరేడుచర్ల పట్టణానికి చేరుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్ మరియు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. నేరేడుచర్ల పట్టణం నుండి పలు గ్రామాలకు బీటీ రోడ్లు, శివాలయం బైపాస్ ఆర్చి, సీసీ రోడ్లు, మున్సిపాలిటీ పరిధిలో మురుగు కాలువల నిర్మాణం, టౌన్ హాల్ మొదటి అంతస్తు నిర్మాణానికి, లైబ్రరీ భవనానికి శంకుస్థాపనలు చేశారు. అమ్మా చూడండి అమ్మా క్రైస్తవ సమాజం విషయంలో కానీ నాకు సుదీర్ఘ అనుబంధం. తప్పనిసరిగా మీరు కోరుకున్న విషయాల్లో మేము ఉత్తమన్న ఎప్పుడు మేము ఎప్పుడుంటారని చెప్పి మరి మీకు క్రైస్తవ కమ్యూనిటీ అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ కలవడం నాకు ఎంతో ఆనందదాయకం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. నుంచి ముత్యాలమ్మ కుంటకి 3,28,00,000 రూపాయలు. మరి దేవాలయాన్ని కూడా నాకు చాలా ఆనందం చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి మీ దేవాలయ అభివృద్ధికి నేను ఏం చేయాలో అదేవిధంగా యవనస్తులు కూడా దయచేసి ముందుకు వచ్చి త్వరగా శాల్వాతో తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంకా మీ ఆలోచనలో, మీ ప్రణాళిక, మీ ఉద్దేశాలు భవిష్యత్ కాలంలో సఫలీకృతం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం. మీ హృదయ వాంఛ మండలంలో 19 కోట్ల రూపాయల శంకుస్థాపన చేయడం జరిగింది. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీని రాష్ట్రంలో నెంబర్ 1 కాన్స్టిట్యున్సీగా నిలబెడతానని చెప్పి టైం తక్కువ. రైతు భరోసా ప్రకటించడము, అమలు చేస్తాము సంక్రాంతి తర్వాత. గతంలో ఉన్న వాళ్ళు సంవత్సరానికి 10,000 ఇచ్చిండ్రు. మేము ప్రతి ఎకరాకి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. మీరు ఈ పంట వేసినా వేయకున్నా రాష్ట్రంలో వ్యవసాయానికి యోగ్యమైన భూములు ప్రతి ఎకరాకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. రాష్ట్రంలో ఉన్న నేను 30 ఏళ్ళ సంఘ ప్రజాప్రతినిధి ఉన్నా, 7 సార్లు గెలిచిన, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉన్నా, ప్రత్యేక తెలంగాణలో మంత్రిగా ఉన్నా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంట్ సభ్యులు ఉన్నా. రైతుల పట్ల, రైతు కూలీల పట్ల, యువత పట్ల, మహిళల పట్ల, సమాజంలో అన్ని వర్గాల పట్ల ఇంత శ్రద్ధ వహించే వారు ప్రభుత్వం చూడలేదని చెప్పిన వాడు. మీరందరూ సంపూర్ణ మద్దతు మనకు ఉండాలి. లోకల్ బాడీ ఎలక్షన్ కి సిద్ధంగా. మరి లోకల్ బాడీ ఎలక్షన్ విషయంలో కూడా కంచుకోట ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో 100% ఫలితాలు మనకు రావాలని చెప్పి అందరికీ మన ప్రభుత్వం, మన పార్టీ ఏ విధంగా ముందుకు పోతుందో ప్రజలకు తీసుకుపోవాలి. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం ముందుకున్నాం. బీసీలకు న్యాయం చేసే విధంగా, స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ జరిగిన విధంగా ఇంటింటికి సోషల్ ఎకనామిక్ సర్వే చేయించినాం. స్వతంత్ర భారతదేశంలో వ్యవసాయ కూలీలకి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడ ఇవ్వని విధంగా సంవత్సరానికి ఆర్థిక సాయంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం
సంవత్సరానికి వ్యవసాయ కూలీలకి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. ఇది ఎక్కడ ముందు సంవత్సరానికి కూలీలకి 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. రైతులకి 12,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్నాం, కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో ఇరిగేషన్ సివిల్ సప్లైస్ మంత్రిగా అర్హులైన వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. కర్నూలులో అర్హులైన వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డు, పాత రేషన్ కార్డులో ఎవరు మిస్ అయితే ఎంట్రీ చేయబోతున్నారు. మరో విప్లవాత్మక చారిత్రాత్మక మార్పు మనకు వచ్చినప్పుడు దొడ్డు బియ్యం. మనం చాలా మంది ఆ బియ్యం అమ్మక తినక అమ్మేస్తున్నాం. బ్లాక్ మార్కెటింగ్, ఇల్లీగల్ వ్యాపారం నడుస్తుంది. వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డు ఇచ్చి అందరికి కూడా, రాష్ట్రంలో అందరికి కూడా, అర్హులైన అందరికి కూడా, రేషన్ కార్డు అందరికి కూడా ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యం, సన్న బియ్యం, 6 కిలోల సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్న ప్రభుత్వం చెప్పింది మనకు.